లంచ్ బాక్స్లోకి మంచి టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్గా మనం పన్నీర్ తీసుకోవాలి. నేనైతే ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒకసారి వాష్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో పసుపు, కారం, సాల్ట్, కొద్ది మిరియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా కూడా మిక్స్ చేసుకున్నాను. నేను మిక్స్ చేసుకుని దాన్ని బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల ఒకటి పన్నీర్కి ఇవన్నీ పట్టుకుంటాయి. ఎక్కడ మనం వాటర్ యూస్ చేయక్కర్లేదు. ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనము ఏదైతే వేసామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్ వేయడం వల్ల పన్నీర్ పీసెస్కి పట్టుకొని ఉంటాయి. ఇప్పుడు ఒక సైడ్ ఏంటంటే 3/4 కుక్ చేసుకున్న రైస్ని 3/4 అంటే దగ్గర ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్కి ఎలా కుక్ చేసుకుంటామో అలా అండి. మరీ మెత్తగా అవ్వకూడదు రైస్. బాస్మతి అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై పన్నీర్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. అదే ఆయిల్ ఉంచేసి కొంచెం ఆయిల్ పక్కన పెట్టేసుకుని దాన్ని ఫ్రైడ్ రైస్కి యూస్ చేసుకుందామని చెప్పేసి ఆయిల్లోనే కొంచెం తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్, మనం పన్నీర్లో సాల్ట్ వేసాం, రైస్లో కూడా చూసుకొని లాస్ట్లో వేద్దామండి. అందుకోసం అని చెప్పేసి దీనికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది అయితే ఒక 2 మెంబర్స్కి సరిపోయేటట్లుగా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. దాంట్లో కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్, మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఆయిల్ కూడా వేసాను. అందులో కొద్దిగా గరం మసాలా, కారము, ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకున్నామండి. వేసుకొని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకటి మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నప్పుడు బాండీని కొంచెం వెడల్పుదే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేశాను. కొద్దిగా తక్కువ వేసాం కదా, సాల్ట్ అడ్జస్ట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తూ ఉన్నాను అనమాట అండి. లాస్ట్లో మీకు కారం కావాలి అంటే కొంచెము పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే మీకు ఇష్టం. నేనైతే కొంచెం లాస్ట్ పెప్పర్ పౌడర్ ఒక మంచి స్మెల్ అరోమా వస్తుందని చెప్పేసి యాడ్ చేసాను. అందులో ఈ వింటర్లో పెప్పర్ మనం ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా జలుబులు అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు వాటిని నేను లంచ్ బాక్స్లోకి సర్దుకుంటున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయడం మర్చిపోవద్దండి. సింపుల్ రెసిపీస్.